అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో శ్యామల నర్సింగ్ హోంలో వాట్సాప్ వైద్యం వికటించి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మొత్తం కూడా హుజూర్ నగర్ మండలం బోరుగడ్డ ఆ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు దగ్గు ఆయాసం వస్తున్న క్రమంలో ఉన్నటువంటి శ్యామల నర్సింగ్ హోమ్ కూడా వచ్చి వైద్యానికి కూడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. దీంట్లో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో కూడా ఆ కంపౌండర్ ఎవరైతే మహిళా కంపౌండర్ ఉన్నారో కంపౌండరు ఆ డాక్టర్కి కాల్ చేసింది. కాల్ చేసిన క్రమంలో డాక్టరు ఆ వాట్సాప్లో కూడా పలానా ఇంజెక్షన్ ఇవ్వాలి అని కూడా చెప్పారు. మొత్తం కూడా వాట్సాప్ చూసుకుంటూ కూడా ఆమె ఇంజెక్షన్ ఇచ్చిన క్రమంలో కూడా ఓవర్ డోస్ ఇవ్వడంతో కూడా ఎవరైతే నాగేశ్వరరావు ఉన్నారో నాగేశ్వరరావు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే కూడా మృతి చెందిన పరిస్థితి. వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ కూడా ఏదైతే శ్యామల నర్సింగ్ హాస్పిటల్ ముందు కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి ఉంది. డాక్టర్ లేడు అని చెప్తే మేము వేరే హాస్పిటల్కి వెళ్ళి కూడా నేను ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళము, డాక్టర్ లేడని చెప్పకుండా కూడా మమ్మల్ని ఇట్లా వాట్సాప్ వైద్యం చేసి కూడా మృతికి కారణమయ్యారని కూడా వీళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారందరూ కూడా శ్యామల నర్సింగ్ హోమ్ ముందు కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మొత్తం కూడా డాక్టర్ లేకపోతే లేడని చెప్పాలి, కానీ ఏదైతే వాట్సాప్ చూసుకుంటూ వాట్సాప్ వైద్యం చేస్తే ప్రాణాలు పోతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని తీసుకొస్తారా అని కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే మహిళ కంపౌండర్ ఉందో కంపౌండర్ కూడా చెప్పేది ఉండేది, మేము ఆల్రెడీ ఇక్కడ డాక్టర్ లేడు, వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేది ఉండేది. కానీ ఏదైతే పైసలకు కక్కుర్తి పడి కూడా ఆ డాక్టరు బయట ఉన్నా కూడా ఫోన్ చేసి ఇట్లా వైద్యం వాట్సాప్లో కూడా పలానా ఇంజెక్షన్ ఇవ్వని చెప్పిన క్రమంలో కూడా ఆమె ఇంజెక్షన్ ఇచ్చిన క్రమంలో కూడా ఏదైతే ఇచ్చిన డోస్ కన్నా ఎక్కువ డోసు ఇవ్వడం వల్ల కూడా ఆ నాగేశ్వరరావు మృతి చెందిన పరిస్థితి ఉంది. దీంతో మొత్తం కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా ఆ రాత్రి వరకు కూడా కోదాడలో ఉన్నటువంటి శ్యామల నర్సింగ్ హోమ్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసిన పరిస్థితి. ఇప్పటికైనా ఏది ఏమైనా కూడా చనిపోయిన కుటుంబానికి ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పేద కుటుంబం, 2 ఆడపిల్లలు. సరే, డాక్టర్ తప్పిదం జరిగిందా, కంపౌండర్ తప్పిదం జరిగిందా అనే దాన్ని ఎవరు చేసినా తప్పిదం డాక్టర్దే కాబట్టి ఆ పేద కుటుంబానికి ఆ ఆడపిల్లల తండ్రికి కొంచెం న్యాయం చేయాలని మీడియా మిత్రులని అందరినీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 7 గంటలకి ఈరోజు 7 గంటలకి. మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడారా? మేము అసలు మాకు డాక్టర్ గారి నెంబర్ కూడా తెలియదండి, మాకు తెలియదు, మాకు అవకాశం కూడా లేదు. లోకల్ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళ ఫోన్లో వైద్యం ఇక్కడ ఎవరు చేశారు? ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కంపౌండర్ పేరు అయితే మాకు కూడా తెలియదు సార్. కంపౌండర్ ఫస్ట్ టైం కంపౌండర్ చేశాడు. డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు లేడు. వాట్సాప్ ద్వారా సూచనలు చేశారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడో, ఈయన ఏం విన్నాడో, ఆ మెడిసిన్ ఇచ్చాడు, కంపౌండర్ చేసిండు. మంచిగా ఉన్న వ్యక్తి, 2 భార్యాభర్తలు బండి మీద వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని పోదామని వచ్చిన వ్యక్తులు ఇవాళ ఈ పరిస్థితి చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.